హాయ్ అండి. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ ద రెసిపీ బుక్ అనే లెసన్ ఏదైతుందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఒక ప్రీ రీడింగ్ యాక్టివిటీ ట్రిగ్గర్ ఒక ఫేస్ షీట్ ఇవ్వడం జరిగింది. లుక్ ఎట్ ద పిక్చర్ అని చెప్పేసి. హాయ్, ఐ ఆమ్ స్వాతి. ఐ హెల్ప్ మై పేరెంట్స్ ఇన్ ద కిచెన్. డూ యూ? తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నా పేరు స్వాతి అని చెప్పేసి. అట్లాగే నేను నా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కిచెన్లో వంటగదిలో సహాయం చేస్తాను, మీరు కూడా చేస్తారా అని చెప్పేసి ఇక్కడ ఒక ఒక పిక్ ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి దీన్ని చూస్తే మనం ఇఫ్ యూ లుక్ ఎట్ క్లోజ్లీ, దాని కనుక మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఒక కిచెన్ అని చెప్పేసి మనకి తెలుస్తుంది అది. సో యాక్టివిటీ 1 అని చెప్పేసి ఒక యాక్టివిటీ ఇచ్చారు. దానిలో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరల్గా అంటే నోటితో సమాధానం చెప్పండి అని చెప్పేసి. వేర్ ఈస్ ద గర్ల్ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో ఉన్నటువంటి పాప ఎక్కడుంది? ద గర్ల్ ఈజ్ ఇన్ ద కిచెన్. ఆ పాప ఎక్కడుంది? మనకి కిచెన్లో ఉంది. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్. వాట్ ఈజ్ షీ హోల్డింగ్ ఇన్ హర్ రైట్ హ్యాండ్. పాప తన యొక్క కుడి చేతిలో ఏం పట్టుకొని ఉంది అని చెప్పేసి. ఇది రైట్ హ్యాండ్ కదా, దీనిలో మనకు కనబడుతూ ఉంది. ఏం పట్టుకుంది? ఒక గెరిట అనమాట. మీన్స్ ల్యాడెల్. ఏం పట్టుకుంది? ద గాల్ ఈజ్ ద గాల్ ఈజ్ హోల్డింగ్ ఎ ల్యాడిల్. ఒక ల్యాడిల్ ఏదైతే ఉందంటే ఒక గెరిట పట్టుకుని ఉందన్నమాట తను. నెక్స్ట్ వన్, మూవింగ్ టు సెకండ్ వన్. నేమ్ అట్లీస్ట్ 5 థింగ్స్ యూ సీ ఇన్ ద పిక్చర్. ఈ ఇచ్చినటువంటి పిక్చర్లో మీకు కంటికి కనిపిస్తున్నటువంటి ఏవైనా ఒక 5 థింగ్స్, ఒక 5 వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయండి. అంటే మెన్షన్ ద నేమ్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు అన్నమాట. చూడండి, మనకి ఇక్కడ వెజిటబుల్స్ కనబడుతున్నాయి, ల్యాడిల్స్ కనబడుతున్నాయి, అట్లాగే మనకి కొన్ని పాట్స్ కనబడుతున్నాయి, కప్బోర్డ్ కనబడుతుంది, డస్ట్బిన్ ఉంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మెయిన్ కిచెన్లో ముఖ్యమైనటువంటి సాధనం వచ్చేసరికి మనకి గ్యాస్ స్టవ్ కనబడుతుంది. కొన్ని గ్రోసరీ ఐటమ్స్ కూడా మనకి ఈ యొక్క జార్స్లో కనబడుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద గర్ల్ సేయింగ్? ఈ పాప తను ఏమంటుంది అంటే తను ఏమంటుంది? ఐ హెల్ప్ మై పేరెంట్స్ ఇన్ ద కిచెన్. డూ యూ? నేను మా పేరెంట్స్కి హెల్ప్ చేస్తాను, మీరు కూడా హెల్ప్ చేస్తారా అని చెప్పేసి షీ ఈజ్ ఆస్కింగ్ అస్ ఏ క్వశ్చన్. తను మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట. దెన్ ఫిఫ్త్ వన్, డూ యూ హెల్ప్ ఎవర్ మదర్ ఇన్ హర్ వర్క్? ఇది జనరల్ క్వశ్చన్, అంటే దీనికి బోనుగా సమాధానం చెప్పాలి. డూ యూ హెల్ప్ ఎవర్ మదర్ ఇన్ హర్ వర్క్? మీ అమ్మగారు కిచెన్లో వంట చేస్తున్నప్పుడు ఆవిడ యొక్క పనిలో మీరు సహాయం చేస్తారా? సహాయం చేస్తున్నట్టయితే ఎస్ అని చెప్పేసి చెప్తాము. ఎస్, ఐ హెల్ప్ మై మదర్ ఇన్ హర్ వర్క్ అని చెప్పేసి సమాధానం చెప్తాము. ఇక మనం మెయిన్ కంటెంట్ వచ్చేసరికి ద రెసిపీ బుక్. రెసిపీ మీన్స్ వంట వండే విధానము అని చెప్పేసి అంటాం. అంటే వంట ఎలా వండాలి, ఏ ఏ ఏ విధానంలో వండాలి, ఏంటి అని చెప్పేసి ఆ ప్రాసెస్ మొత్తము కూడా మనకి తెలియజేసే విధానాన్ని మనం రెసిపీ అని చెప్పేసి అంటాం అనమాట. సో అట్లాంటి వంట వండే విధానానికి సంబంధించిన ఒక పుస్తకం ఏదైతుందో దాని గురించి మనకి ఇక్కడ ద రెసిపీ బుక్ అని చెప్పేసి టైటిల్ ఇవ్వడం జరిగింది. అదేంటనేది చూద్దాం. వన్స్ దేర్ లివ్డ్ ఏ మ్యాన్ నేమ్డ్ రాజు. ఒకప్పుడు రాజు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. హీ ఓన్డ్ ఏ స్మాల్ హోటల్. ఓన్డ్ మీన్స్ కలిగి ఉండటము, స్మాల్ చిన్న హోటల్. అతనికి ఒక చిన్న హోటల్ ఉండేదంట. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కూడా హూ విజిటెడ్ ఎవరైతే అతని యొక్క హోటల్ని విజిట్ చేసేవాళ్ళు, అంటే సందర్శించేవాళ్ళు, అంటే వెళ్ళేవాళ్ళు, ఈజ్ హోటల్ లైక్ ద ఫుడ్. తను ప్రిపేర్ చేసేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ అతనికి చాలా అందరూ కూడా ఇష్టపడేవాళ్ళు. ఎందుకని? యాజ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ. అతను తయారు చేసేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ చాలా టేస్టీగా ఉండేది, చాలా రుచికరంగా ఉండేది. దట్స్ వై ఎవ్రీవన్ లైక్డ్ ఈజ్ ఫుడ్. అందరూ కూడా ఇతని యొక్క ఫుడ్ ఏదైతుందో దాన్ని ఇష్టపడేవాళ్ళు. రాజు ఆల్సో సప్లైడ్ ఫుడ్ ఆన్ బల్క్ ఆర్డర్స్. అట్ ద సేమ్ టైం రాజు కూడా సరఫరా చేసేవాడు ఈ ఫుడ్ ఏదైతే ఉందో అది ఆన్ బల్క్ ఆర్డర్స్. అంటే ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే పెద్ద మొత్తంలో కూడా ఈ యొక్క ఆర్డర్స్ తీసుకుని ఫుడ్ తను సప్లై చేస్తూ ఉండేవాడు. వన్ డే, ఒకరోజు, హీ గాట్ ఏ బిగ్ ఆర్డర్. అతనికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందనమాట. టు కుక్ డిన్నర్ ఫర్ ఏ పార్టీ. ఒక పార్టీకి సంబంధించి రాత్రిపూట భోజనానికి సంబంధించి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందంట అతనికి. కానీ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు, ఈ ఫెల్ ఇల్ మీన్స్ సిక్నెస్, జబ్బు, అనారోగ్యంగా ఉండటం అనమాట. అనుకోకుండా తాను ఎప్పుడైతే ఆర్డరు చేయాల్సి వచ్చిందో ఆ రోజునే అతను అనారోగ్యంగా గురవడం జరిగింది. అండ్ వాజ్ క్వైట్ వర్రీడ్. సో అతను అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఈ విషయం గురించి ఆలోచిస్తూ కంగారు పట్ట మొదలుపెట్టాడు. ఈ సెట్ టు హిమ్సెల్ఫ్.
ఈ సెట్ టు హిమ్సెల్ఫ్, తనలోనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు ఆరోగ్యం బాగోలేదు. అండ్ నాట్ ఈవెన్ టు ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్, ఆరోగ్యం ఎంత బాగోలేదు అంటే ఈవెన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్, కనీసం మంచం దిగి కిందకి నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి చూడండి మనకి ఈ పిక్చర్లో కనబడుతూ ఉంది. రాజు ఎవరైతే ఉన్నారో హీ వాజ్ బెడ్ రిడెన్, మంచాన పడి ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు అనమాట. హౌ కెన్ ఐ కుక్ ఫర్ మెనీ పీపుల్, సో నేను కనీసం మంచం మీద నుంచి కిందకు వచ్చే పరిస్థితులు లేనప్పుడు నేను చాలామందికి వంట ఎలా చేయగలను అని చెప్పేసి. రాజు డిడ్ నాట్ వాంట్ టు లాస్ ద ఆపర్చునిటీ, ఆపర్చునిటీ మీన్స్ అవకాశము, కానీ తనకు వచ్చినటువంటి ఈ పెద్ద అవకాశం ఏదైతుందో దాన్ని ఆ ఆపర్చునిటీకి కూడా లాస్ అవ్వాలని చెప్పేసి రాజు అనుకోవట్లేదు. అంటే ఆ ఛాన్స్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోవాలి అని చెప్పేసి రాజు అనుకోవట్లేదు. ఈ డిసైడెడ్ టు కుక్, ఎట్లా ఏదైతే ఏముంది అని చెప్పేసి తాను నిర్ణయించుకున్నాడు కుక్ వండుదాము అని చెప్పేసి. బట్ సడన్లీ హీ ఫెయింటెడ్, కానీ అతను పైకి సడన్లీ అకస్మాత్తుగా తాను పైకి లేవడానికి ప్రయత్నించినప్పుడు హీ ఫెయింటెడ్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనమాట, సొమ్మసిల్లి పడిపోవటం అంటాము. కానీ ఆ అనారోగ్యంగా ఉండటం వల్ల ఏం చేశాడు తాను, వెన్ హీ ట్రై టు గెటప్, పైకి లేవడానికి ప్రయత్నించినప్పుడు సడన్లీ రాజు ఫెయింటెడ్, అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. ద రెసిపీ బుక్ సా దిస్, ఆ ఇంట్లో ఉన్నటువంటి రెసిపీ బుక్ ఇక్కడ చూడండి మనకి పిక్చర్లో కనబడుతుంది. దానికి ప్రాణం ఉన్నట్టు ఫేసు, నెక్స్ట్ అట్లాగే ఇయర్స్, నోసు, ఐస్, హ్యాండ్స్, లెగ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ద రెసిపీ బుక్ సా దిస్, రాజు యొక్క కండిషన్ని ఈ రెసిపీ బుక్ ఏదైతే ఉందో అది గమనించింది. ఇమీడియట్లీ, వెంటనే హీ టాక్ టు హిస్ ఫ్రెండ్స్, తన స్నేహితులతో తను ఇలా మాట్లాడుతుంది ఏమని. ద రెసిపీ బుక్ సెడ్, మై డియర్ ఫ్రెండ్స్, అవర్ రాజు ఫెల్ ఇల్, ఓ ప్రియమైనటువంటి నా స్నేహితులారా, మన యజమాని అయినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అతను అనారోగ్య బారిన పడ్డాడు. ఈజ్ ఆన్ బెడ్, నవ్ ఈజ్ ఆన్ బెడ్, ప్రజెంట్ ఇప్పుడు అతను బెడ్ మీద ఉన్నాడు. అండ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కుక్ ఫుడ్ ఫర్ ద బిగ్ పార్టీ, అతను మంచం మీద ఉండటం వల్ల ఈరోజు రాత్రికి జరగబోయేటువంటి ఆ బిగ్ పార్టీ ఏదైతే ఉందో దానికి సరిపడా ఫుడ్ తను తీసుకున్నటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ను ఇప్పుడు అతను కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఐ వాంట్ టు హెల్ప్ రాజు, కాబట్టి నేను రాజుకు సహాయం చేయాలి అనుకుంటున్నాను. హూ విల్ కమ్ విత్ మీ నౌ, మీలో ఎవరు నాతో ఇప్పుడు వస్తారు అని చెప్పేసి టోల్డ్ ద రెసిపీ బుక్ ఆస్క్డ్ హర్ ఫ్రెండ్స్, తన యొక్క ఫ్రెండ్స్ని తను అలా అడిగిందనమాట. ద పాట్ కేమ్ అండ్ సెడ్, సో మనకి పిక్చర్లో కనబడుతుంది చూడండి, ఇక్కడ పాట్ ఉంది. ఇట్ కేమ్ టు నియర్ టు రెసిపీ బుక్ దగ్గరికి వచ్చి తనతో ఇలా చెప్తుంది, ఏం చెప్తుందంటే ద పాట్ కేమ్ అండ్ సెడ్, ఐ ఆమ్ బిగ్ ఎనఫ్ టు ప్రిపేర్ రైస్ ఫర్ ద పార్టీ, ఐ ఆమ్ బిగ్ ఎనఫ్, నేను చాలా సరిపడా అంత పెద్దగా ఉన్నాను, దేనికి, టు ప్రిపేర్, సిద్ధం చేయడానికి, రైస్ ఫర్ ద పార్టీ అంటే పార్టీకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైస్ కావాలి కదా, ఆ రైస్ మొత్తాన్ని సిద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి పాట్ చెప్పింది. మే ఐ జాయిన్ యూ, ఐ కెన్ గ్రైండ్ ద థింగ్స్ దట్ యు నీడ్ ఫర్ కుకింగ్ ఇన్ మినిట్స్, సెట్ ద మిక్సర్, ఇంతలో మనకి పిక్చర్లో కనబడుతుంది ఇక్కడ మిక్సర్, ఈ మిక్సీ అనమాట. తనేం చెప్తుంది, మే ఐ జాయిన్ యూ, నేను కూడా మీతో చేరొచ్చా, ఐ కెన్ గ్రైండ్ ద థింగ్స్, గ్రైండ్ నేను మిశ్రమం చేస్తాను, పొడిలాగా చేస్తాను, థింగ్స్ దట్ యు నీడ్ ఫర్ కుకింగ్ ఇన్ మినిట్స్, ఈ వంటకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను కొన్ని నిమిషాల్లోనే మిశ్రమంలాగా చేస్తాను, కాబట్టి నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా, సెట్ ద మిక్సర్ అని చెప్పేసి ఆ మిక్సర్ తను ఇక్కడ మనకి పిక్చర్లో కనబడుతుంది, ఎవరితో, రెసిపీ బుక్తో చెప్తుందనమాట. ఏ నైఫ్ కేమ్ అండ్ సెడ్, సో ఇంతలో ఈ నైఫ్ ఏదైతే ఉందో అది దగ్గరికి వచ్చి చెప్తుంది, ఐ కెన్ స్లైస్ అండ్ డైస్ ద వెజిటబుల్స్, ఐ కెన్ స్లైస్ అండ్ డైస్ ద వెజిటబుల్స్, సో ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను స్లైస్ అండ్ డైస్ అంటే చాప్ అంటే వాటిని నేను కోస్తాను అని చెప్పేసి తను చెప్తుంది అనమాట, తరుగుతాను అని చెప్పేసి. గెట్ రెడీ మై డియర్ టొమాటోస్, చిల్లీస్ అండ్ ఆనియన్స్, హియర్ ఐ కమ్, వెజిటబుల్స్తో అంటుంది తను ఏమని, టమాటోస్, చిల్లీస్, ఆనియన్స్ మీరందరూ సిద్ధంగా ఉండి నేను వస్తున్నాను అని చెప్పేసి ఈ యొక్క నైఫ్ చెప్తుందనమాట. ఫైనలీ చివరిగా ద స్టవ్ కేమ్ అండ్ సెడ్, అక్కడ ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ ఏదైతే ఉందో తను రెసిపీ బుక్ దగ్గరికి వచ్చి తనతో చెప్తుంది ఇలా ఏమని, హలో కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయొచ్చా అని చెప్పేసి. దానికి రెసిపీ బుక్ ఏముంటుంది, ఎస్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్, నీకు సాదర స్వాగతం అని చెప్పేసి రెసిపీ బుక్ చెప్పిందనమాట. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ బిగాన్ కుకింగ్, మనందరం కలిసి వంట మొదలు పెడదాము, సెట్ ద రెసిపీ బుక్ అని రెసిపీ బుక్ చెప్పింది. అండ్ దే ప్రిపేర్డ్ ఆల్ డిషెస్ ఫర్ ద డిన్నర్, ఆ రోజు రాత్రి ఫంక్షన్కి కావాల్సినటువంటి
ఐటమ్స్ అన్నిటిని కూడా డిషెస్ వంటలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వీళ్ళు సిద్ధం చేశారు. రాజు రాజు వోకప్ ఆఫ్టర్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ ఎంటర్డ్ ద కిచెన్. వోకప్ నిద్ర లేవటము. కపుల్ 2 జంట అంటాము. 2 గంటల తర్వాత రాజు నిద్ర లేచి అండ్ హీ ఎంటర్డ్ ఇంటు ద కిచెన్ లోనికి వచ్చాడు. హీ వాస్ సర్ప్రైజ్డ్. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. అతనికి ఆశ్చర్యం అనిపించింది. అక్కడ అది అన్నీ చూసిన తర్వాత హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. తనలో తానే అతను అనుకుంటున్నాడు. తనలో తానే ఏమని, ఐ కాంట్ బిలీవ్ దిస్. దీన్ని నేను నమ్మలేకపోతున్నాను అని. ఆల్ ద ఫుడ్ ఫర్ ద పార్టీ ఈజ్ రెడీ. పార్టీకి కావాల్సిన ఫుడ్ మొత్తం కూడా రెడీగా ఉంది. రాజు టేస్ట్ ద ఫుడ్ అండ్ ఇట్ వాస్ డెలీషియస్. ఆ ఫుడ్ చూసి తను టేస్ట్ చేసి డెలీషియస్ మీన్స్ టేస్టీ, చాలా రుచికరంగా ఉంది అని. హీ రియలైజ్ ఇట్ వాస్ డన్ బై రెసిపీ బుక్. అతనికి విషయం అర్థమైంది, ఇది మొత్తము కూడా రెసిపీ బుక్ చేసింది అని చెప్పేసి. హీ లుక్డ్ అట్ ద రెసిపీ బుక్ అండ్ సెడ్. రెసిపీ బుక్ వైపు చూస్తూ తను చెప్తున్నాడు ఏమని, హూ హెల్ప్డ్ యూ ఇన్ కుకింగ్. నీకు వంటలో ఎవరు సహాయం చేశారు అని చెప్పేసి. ద రెసిపీ బుక్ పాయింటెడ్ టు ద పాట్, ద మిక్సర్ అండ్ ద నైఫ్ అండ్ ద స్టవ్. అక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పాట్, మిక్సర్, అట్లాగే నైఫ్, ఇట్లా గ్యాస్ స్టవ్ వీళ్ళ వైపు చూపించి వీళ్ళందరూ నాకు సహాయం చేశారు అని చెప్పేసి. రాజు థ్యాంక్డ్ దమ్ ఆల్. వాళ్ళందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. ఫర్ ప్రిపేరింగ్ సచ్ ఎ డెలీషియస్ డిన్నర్. ఇంత రుచికరమైన భోజనం తయారు చేసినందుకు అని చెప్పేసి. ఈ లెసన్లో ఉన్నట్టు మనం డిఫికల్ట్ వర్డ్స్ ఒకసారి మనం చూస్తే, అంటే గ్లోజరీ మీనింగ్ చూస్తే, కుక్ ఏ పర్సన్, ఒక వ్యక్తి, హూ ఎవరైతే, ప్రిపేర్స్ సిద్ధం చేస్తారో, ఫుడ్ ఆహారము, యాన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఆహారం తయారు చేసే భాగంలో ఆహార పదార్థాలను తయారు చేసే వ్యక్తిని మనం కుక్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే వంటవాడు. అన్ఫార్చునేట్లీ మీన్స్ అన్లక్కీలీ, అంటే దురదృష్టవశాత్తు. వర్రీడ్ మీన్స్ ఫీలింగ్ ఎఫ్రైడ్, భయపడటము కానీ, అన్హ్యాపీ సంతోషంగా లేకపోవటము కానీ. స్లైస్ అండ్ డైస్, టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. కట్ కొయ్యటము, తరగటము, ఏదైనా వెజిటబుల్స్ని పీసెస్ ముక్కలుగా చేయటం అనమాట. డెలీషియస్ మీన్స్ టేస్టీ, మీన్స్ రుచికరంగా. సో ఇది మనకి ద రెసిపీ బుక్ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ లెసన్కి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.